ప్రోటోకాల్ శాలరీ వచ్చేసేవాడు పైసలు. ఇప్పుడు రిటైర్మెంట్ ఇప్పుడు నాది, ఇప్పుడు ఈ నెల రిటైర్మెంట్ పైసలు వస్తలేవంట. తీయని మొదటి మనకి చేసేది కానీ గవర్నమెంట్ ఏముందమ్మా, మనకు ఎవరికి పైసలు దొరుకుతలేవు. గవర్నమెంట్ ఎంప్లాయీకి పైసలు దొరుకుతలేవు, పబ్లిక్ పైసలు దొరుకుతలేవు, ఎవరికి దొరుకుతలేవు. అసలు మనం ఏం చెప్తాం చెప్పు. అసలు నాశనం అవుతుంది అంతా. ఏం మనం డెవలప్మెంట్ గురించి మనకేం తెలుస్తుంది చెప్పు. మనం బయట 10 సార్లు తిరిగితే తెలుస్తుంది, మనకేం తెలుస్తుంది గవర్నమెంట్ ఎంప్లాయీకి. బయట తిరుగుతున్నాం కాబట్టి అంటున్నా కదా. ఇక అవన్నీ మనం అంటే బాగుండదేమో కానీ మొత్తానికి అయితే ఎంప్లాయీకి అయితే ఏం ప్రాబ్లం, అంత ప్రాబ్లమే ఏం లేవు. ఆ డిఏ మొన్న ఇచ్చిండు, మొత్తుకో డిఏ ఇచ్చిండు. చాలా మంది పింఛనర్లు, చాలా మంది రిటైర్ అయిన వాళ్ళు డబ్బులు రాక మా డబ్బులు మాకు ఇవ్వడానికి ప్రాబ్లం ఏం చెప్పు. మా డబ్బులు మాకు ఇవ్వడానికి ప్రాబ్లం ఏం చెప్పు. మా డబ్బులు మాకు రావడం లేదు సరిగా. ఇప్పుడు పోయి ఖాళీలు జీపీఎం పైసలు రావద్దు, అవి రాదు అని బతలాడాలి చూస్తుంది. పోయి మా పైసలు మాకు ఇవ్వడానికి బతలాడాలి చూస్తుంది. ఆమె మొత్తం కేసీఆర్ నాశనం చేసిండు కాబట్టి ఇప్పుడు డబ్బులు వస్తలేవు కదా. ఇప్పుడు కేసీఆర్ చేయకపోతే ఇప్పుడు డబ్బులు ఆపకపోతుండే కదా. వాస్తవానికి చూడు, ఇప్పుడు పింఛన్ ఎవరికి డబ్బులు ఇస్తారు, రిటైర్ అవుతారు కానీ ఎవరికి డబ్బులు వస్తలేవు. ఎందుకు వస్తలేవు? డబ్బులు లేకనే కదా. ఆయన మన చేసి పెట్టిండు కాబట్టి ఆయన ఇవ్వలేకపోతున్నాడు. ఆయన మంచి ఉంటే ఈయనెందుకు ఆపుతాడు చెప్పు.